హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. చాలా రోజుల తర్వాత ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకైతే వస్తున్నానండి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన హైదరాబాద్లోనే జాబ్ పోస్టింగ్స్ అన్నీ ఉంటాయి. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు, కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. అండ్ అలాగే కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనేవి కూడా పూర్తిగా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే అర్థం డైరెక్ట్గా ఉద్యోగాలు తీసుకుంటారని కాదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అర్థం ఏంటంటే ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ కానీ టెంపరీ బేసిస్ లేకుండా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటారు. సో అటువంటి నోటిఫికేషనే ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు. అయితే దీనికి ఏజ్ లిమిట్లు, బెనిఫిట్స్, ఇవన్నీ వివరాలు కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఇంకొక ముఖ్యమైన బేసిక్ అడ్వాంటేజ్ నేను ఈ నోటిఫికేషన్లో చూసింది ఏంటంటే ఇందులో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మ్యాథమెటిక్స్ అనేది లేదు. చాలామందికి చాలా హ్యాపీగా అనిపించే న్యూస్ ఏంటంటే మ్యాథ్స్ లేకుండా ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉన్నా సరే గవర్నమెంట్ ఎగ్జామినేషన్, గవర్నమెంట్ నోటిఫికేషన్ సంబంధించి అది వాళ్ళకి హ్యాపీ న్యూస్ అవుతుందండి. కొంతమందికి, అంటే చాలామందికి కాదు, కొంతమందికి. సో వాళ్ళకైతే ఇది మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి. రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక ఇందులో వాళ్ళు 100 క్వశ్చన్స్ అనేవి రిటర్న్ ఎగ్జామినేషన్ పెడుతున్నారు. మాక్సిమం 200 మార్క్స్కి అయితే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. ఇది ఒక హ్యాపీ న్యూస్. అయితే ఇందులో వాళ్ళు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని పెడతారు. అది 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్లో మొత్తం మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే లాజికల్ రీజనింగే 95% ఉంటుందండి. మిగతా 5% మాత్రమే ఏదైతే చిన్న చిన్న మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయో అవి మాత్రమే ఉంటాయి. ఇది పేపర్ 1 కింద వస్తుంది. దీని 90 మినిట్స్ 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. పేపర్ 2 అయితే 1 అవర్ పాటు ఎగ్జామ్ జరుగుతుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్ నుంచి 50 క్వశ్చన్లు అయితే వస్తాయి. మాక్సిమం 150 మార్క్స్, అంటే 150 మార్క్స్ జనరల్ అవేర్నెస్కి, 150 మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి. ఇందులో జనరల్ అవేర్నెస్కి 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. సేమ్ అలాగే ఇంగ్లీష్కి కూడా 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అయితే చెప్పారు. ఎవరైతే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. టైపింగ్ టెస్ట్ అయితే ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ 35 వర్డ్స్ పర్ మినిట్, అండ్ అలాగే హిందీ టైపింగ్ టెస్ట్ స్పీడ్ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. టైం అలాటెడ్ 10 మినిట్స్ అండి. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది టైపింగ్ టెస్ట్ అనేది. ఇందులో మళ్ళీ ఎటువంటి ఏదైతే మెరిట్ లిస్టులు అలాంటివి అయితే ఏమీ ఉండవు. టైపింగ్ టెస్ట్కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది మీకు వచ్చిన రిటర్న్ ఎగ్జామినేషన్ మార్కులు ఆధారంగా మాత్రమే మీకు టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ అయితే తీస్తారని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేశారు. ఇక ఈ పోస్టులు ఎన్ని కేటాయించారు, ఎక్కడెక్కడ కేటాయించారు, అవన్నీ వివరాలు ఇప్పుడు మనం అయితే చూసుకుందాం. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 4 పోస్టులు కేటాయించారు. ఇందులో అన్రిజర్వ్డ్కి ఒకటి, ఈడబ్ల్యూఎస్కి ఒకటి, ఓబీసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి, ఇది జనరల్కి సంబంధించి. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్స్కి ఒక పోస్టు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్కి ఒక పోస్టు. దేనికైనా సరే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారండి. అలాగే టైపింగ్ నాలెడ్జ్ కూడా కంపల్సరీగా ఉండాలని అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, CSIR అంటారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండర్లో ఉన్నటువంటి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఇది మనకి హైదరాబాద్లో ఉప్పల్ రోడ్, హబ్సిగూడలో ఉందండి. ఉప్పల్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది, హబ్సిగూడలో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం దీని గురించి ఐడియా అయితే ఉంటుంది. అప్లికేషన్స్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే 5/4/2021 నుంచి స్టార్ట్ అయిన ఈ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ చూసుకుంటే 5/5/2021తో క్లోజ్ అవుతాయి. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్స్ చూసుకుంటే కనుక 17/5/2021 నుంచి అయితే ఈ అప్లికేషన్స్ హార్డ్ కాపీ అనేది ఈ లాస్ట్ డేట్ క్లోజ్ అయిపోతుంది. ఇక ఏజ్ లిమిట్లు చూసుకుంటే కనుక ఏ పోస్ట్కైనా సరే 28 సంవత్సరాలు అనేది స్టార్టింగ్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారండి. అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా 28 సంవత్సరాల వరకే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి, వాటి గురించి కూడా నేను చెప్తాను. ఇక శాలరీ విషయం చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ కేటగిరీ వాళ్ళకి, అలాగే మిగతా ఏవైతే 2 పోస్టులు ఉన్నాయో ఫైనాన్షియల్ అకౌంటెంట్స్కి అండ్ అలాగే స్టోర్ కీపర్ సంబంధించి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఎటు చూసుకున్న 30,263 రూపాయలు అనేది స్టార్టింగ్ శాలరీ చేతిలోకి వస్తుంది. ఇది కాకుండా ఇతరత్ర అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి. మీరు ఇందాక చెప్పినట్లుగా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అవన్నీ కూడా మీరు క్లియర్గా కిందకి వెళ్ళి చూసుకుంటే కనుక అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ SC/ST వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అండ్ అలాగే PWD క్యాండిడేట్స్కి వీళ్ళందరికీ కూడా దీంట్లో అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కేటాయించారు. మిగిలిన వివరాలన్నీ కూడా మీరు క్లియర్గా నోటిఫికేషన్లు అయితే చదువుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా నాకైతే కామెంట్ చేయొచ్చు. ఇప్పటిదాకా మోడ్ ఆఫ్ సెలక్షన్ చెప్పుకున్నాం, ప్రొఫిషియన్సీ చెప్పుకున్నాము, అండ్ అలాగే ఇందులో EWS క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చని క్లియర్గా మెన్షన్ చేశారు.
ఏజ్ రిలాక్సేషన్ 10 సంవత్సరాలు అనేది అలౌ చేయడం జరిగిందండి. ఈ 10 సంవత్సరాల్లో టోటల్ మీకు ఏదైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రం 10 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ ఏ విధంగా ఉంటాయో మీకైతే తెలుసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి? www.ccmb.res.in లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ అన్నీ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసి మరి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్ మీరైతే ఫీజు పే చేయాల్సి ఉంటుందండి. స్టేట్ బ్యాంక్ కలెక్ట్ ద్వారా మీరైతే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. పే చేసిన తర్వాత దాని తాలూకు ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది కదా, ఆ జనరేట్ అయిన ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది క్లియర్గా మీకు ఏదైతే రిసిప్ట్ ఉంటుందో ఆ రిసిప్ట్ వెనకాతల మీరు సబ్మిట్ చేస్తున్నటువంటి అప్లికేషన్ అంటే ఆ రిసిప్ట్ ఉంటుంది కదా, రిసిప్ట్ని వెనకాతల క్యాండిడేట్ నేమ్, అప్లికేషన్ నెంబరు, పోస్ట్ కోడ్ అప్లై ఫర్ అండ్ అలాగే క్యాండిడేట్ కేటగిరీ, ఆ పేరు అంటే కేటగిరీ అంటే మీరు ఎస్సీయా, ఎస్టీయా, పీడబ్ల్యూడీయా, ఉమెనా, అలాగే ఇంకా ఏదైనా కేటగిరీ అనేది మీరైతే మెన్షన్ చేయాలి. ఇందులో వాళ్ళు ఒక ముఖ్యమైన పాయింట్ అయితే మెన్షన్ చేశారండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఫిమేల్ క్యాండిడేట్స్ అలాగే సిఎస్ఐఆర్ ఎగ్స్ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అది వాళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే ఇచ్చేయడం జరిగింది. ఇక మిగిలిన వివరాలన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకుని అప్లికేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా హార్డ్ కాపీ ద్వారా మీరైతే పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. హార్డ్ కాపీ ద్వారా అప్లికేషన్ ఎలా పంపించాలి అంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సో అండ్ సో అని చెప్పి పోస్ట్ కోడ్ రాసి మీరు అడ్రస్కి పంపించాలి. ఏ అడ్రస్ కంటే రిక్రూట్మెంట్ సెక్షన్ CSIR, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఉప్పల్ రోడ్, హబ్సిగూడ, హైదరాబాద్ 500007 తెలంగాణకి 17/5/2021 ఈ తేదీలోపు అయితే మీరు అప్లికేషన్స్ పంపించాల్సిన అవసరం అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. హార్డ్ కాపీకి సంబంధించి అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ www.ccmb.res.in లోకి మీరు వెళ్ళైతే చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని మీరైతే అప్లికేషన్స్ అవన్నీ కూడా పంపించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషను. ఏపీ, తెలంగాణకు చెందిన 2 రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే. కానిస్టేబుల్, SSC, RRP ఇలా పరీక్ష ఏదైనా పరిష్కారం ఒక్కటే. VMR లాజిక్స్. వేల మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన అనుభవం VMR లాజిక్స్ టీమ్ కే సొంతం. వాస్తవ ధర 7,500 రూపాయలు అయినప్పటికీ ఎంతో మంది విద్యార్థుల కోరిక మేరకు తొలిసారిగా అత్యంత తక్కువ ఫీజుతో కేవలం 2,999 రూపాయలకే పూర్తి కోర్స్. ఈ సువర్ణావకాశం 5 రోజులు మాత్రమే, అనగా ఫిబ్రవరి 28 నుండి మార్చి 4 వరకు. మీరు మరి ఏ ఇతర ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నా సరే మా యొక్క VMR లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఉచిత క్లాసులు విని ఆన్లైన్ కోచింగ్ క్వాలిటీ తెలుసుకోండి. మీరు జాబ్ పొందాలంటే సంస్థల అనుభవం కాదు కావాల్సింది, అందులో బోధించే అధ్యాపకుల అనుభవం కావాలి. నిరుద్యోగుల కల ఉద్యోగమైతే దానికి సరైన చిరునామా VMR లాజిక్స్. మరెందుకు ఆలస్యం, వెంటనే VMR లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకై సంప్రదించండి 8881888366 మరియు 77999907